అందరికీ నమస్కారము. నా పేరు చందాడ చిన్నోడు. ఈ యొక్క తరగతిలో 10వ తరగతి నూతన పాఠ్యపుస్తకముల నుండి ప్రత్యక్ష దైవాలు రెండవ భాగాన్ని ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను. ఇప్పటికే మొదటి వీడియోని బాగా చూడండి. అందులో ఉన్నటువంటి పాత్రల యొక్క విశేషాంశాలు, ధర్మవ్యాధుడి యొక్క పూర్వ వృత్తాంతము, కౌశికుడి యొక్క జీవిత చరిత్ర, పతివ్రత యొక్క గొప్పతనము, మరి ఈ అంశాలన్నీ కూడా పాత్రల యొక్క వివరణ, నేపథ్యము, కవి పరిచయాలు అన్నీ కూడా మొదటి వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పాను. కాబట్టి ఇది విద్యార్థులకి, ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ రెండవ భాగములో ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠములో మనం మొదటి పద్యాన్ని నుంచి నేను మీకు తెలియజేస్తాను. ఈ పద్యములో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మరి లైన్ టు లైన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మరి ఈ యొక్క 10వ తరగతి ఈ పాఠ్యపుస్తకం మీ ముందు ఉంచుకుని నేను చెప్పే పాఠం వింటుంటే మీకు చక్కగా అర్థమైపోద్ది. విద్యార్థులందరికీ కూడా చాలా చక్కగా మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి టెక్స్ట్ బుక్ని ఈ పాఠం వింటున్నప్పుడు మీరు నేను చెప్తున్న పాఠాన్ని వింటున్నప్పుడు ఈ టెక్స్ట్ బుక్ని, ఈ యొక్క వాచకాన్ని మీ ముందు ఉంచుకొని జాగ్రత్తగా వినండి. ఇందులో ఉన్నటువంటి పాఠంలో ప్రతి లైను, అలాగే అందులో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలన్నీ కూడా అక్కడే చెప్పేస్తాను మీకు. ఓకేనా? కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోద్ది. మీరు మళ్ళా పాఠశాలకు వెళ్ళినప్పుడు మీ ఉపాధ్యాయులు కూడా చెప్తున్నప్పుడు ఇంకా మీకు చాలా చక్కగా అర్థమైపోద్ది. కాబట్టి దీన్ని మీరు వినండి. ఈ పాఠ్యపుస్తకాన్ని దగ్గర పెట్టుకుని మీరు ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి పాఠంలోకి వెళ్దామా? ఈ పాఠంలో మనకి మరి మొదటి పద్యాన్ని మీకు నేను వివరిస్తాను. ఈ మొదటి పద్యంలో చాలా చక్కగా కంద పద్యాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మొదటి పద్యాన్ని నేను మీకు ఈ బోర్డు మీద వివరణాత్మకంగా ప్రామాణికమైనటువంటి అంశాలతో కూడినటువంటి వ్యాఖ్యాన గ్రంథాన్ని అంతా మీకు ఇక్కడ నేను మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ప్రత్యక్ష దైవాలైనటువంటి పాఠ్యభాగము ప్రక్రియ పద్యము, తల్లిదండ్రుల సేవ, ఇతివృత్తము. మరొక్కసారి మీకు ఈ ప్రక్రియ ఏంటండి? ప్రక్రియ పద్య రూపంలో రాయబడింది. ఇది ఇతిహాసానికి చెందినది, ఇతిహాసము. తర్వాత ఇతివృత్తం ఏంటంటే మనకి తల్లిదండ్రుల సేవ, తల్లిదండ్రుల సేవ. ఓకే, తల్లిదండ్రులు ఏ విధంగా సేవించాలి, వారిని ఎలా గౌరవించాలి అని మరి ధర్మవ్యాధుడు కౌశికుడిని తన ఇంటికి తీసుకెళ్తాడు. పాఠం అక్కడి నుంచి మనకు ప్రారంభమవుతుంది. రెండో భాగంలో మీకు మొదటి పద్యాన్ని నుంచి నేను బోధిస్తున్నాను. చూడండి, ధర్మవ్యాధుడు కౌశికుని తన జనని జనకుల యొద్దకు తోడ్కొని పోవుట. అంటే ధర్మవ్యాధుడు కౌశికుడిని తన జనని జనకుల యొద్దకు, అంటే తల్లిదండ్రుల యొద్దకు మరి తోడ్కొని పోవుట. అక్కడ ఎలాంటి అంశాలు జరిగాయి? ఇది మనకి ఈ పాఠము శ్రీమదాంధ్ర మహాభారతము ఎర్రన రాసినటువంటి అరణ్య పర్వములోని పంచమాశ్వాసము నుండి, అరణ్య పర్వములో నుండి పంచమాశ్వాసము అంటే 5వ ఆశ్వాసము నుండి మనకి గ్రహించబడింది ఈ పాఠము. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క లైన్ నుంచి మీకు నేను వివరిస్తాను. రైట్, మరి పద్యాన్ని పాడడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మంచి పద్యము. ఏంటి ఈ పద్యానికి ముందు విషయం ఏంటంటే, ధర్మవ్యాధుడు కౌశికుడిని తన ఇంటికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్లే ముందే మీకు ముందు వీడియోలో చెప్పాను, పతివ్రత ధర్మవ్యాధుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తుంది. కౌశికుడిని కూడా మరి జ్ఞానోదయం కలిగేలా మాట్లాడుతుంది పతివ్రత. ఎందుకంటే కౌశికుడు మరి గురువు చెప్పినటువంటి విద్యను అభ్యసించాడు. గురువు ఏమనంటే, ఓ శిష్య కౌశికుడా, నీవు మీ ఇంటికి వెళ్ళిపో, ఇక నుంచి నీకు మంచి జ్ఞానం నీకు బోధించాను, నీ విద్య పూర్తయిపోయింది. కాబట్టి ఇక నుండి నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకి సేవ చెయ్యి అనే గురువు పంపిస్తాడు. కానీ కౌశికుడు గురువు మాటలు వినకుండా మరి ఇంకా వేదాధ్యయనం చేయాలి, సకల ధర్మాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో కౌశికుడు ఇంటికి వెళ్ళకుండా, తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా ఏం చేస్తాడంటే, ఇంకా సకల ధర్మాలు తెలుసుకోవాలని అలా వెళుతూ వెళుతూ ఒక మర్రి చెట్టు కింద కూర్చుని మరి తపస్సు చేస్తుంటున్నప్పుడు
ఆ తపస్సు చేసేటువంటి సందర్భంలో ఆ చెట్టు మీద ఉన్నటువంటి మర్రి చెట్టు మీద కొంగ మరి రెట్టేయడం జరిగింది. కోపంతో దాన్ని కాల్చేయడం జరిగింది. ముందు వీడియోలో చెప్పాను. తర్వాత ఆకలేస్తుందని పతివ్రత దగ్గరికొస్తాడు. పతివ్రత భోజనము తొందరగా పెట్టలేదని, ఆలస్యం చేసిందని ఆమె మీద కోపం పడతాడు. ఆమె మీద కోపం పడిన తర్వాత ఆమె కూడా కౌశికుడికి జ్ఞానోదయం కలిగించేలాగా బోధిస్తాది. ఓ మహాత్మా, నేను చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని గాను నీ కోపానికి మాడిపోవడానికి, బూడిదైపోవడానికి నీకంటే నా భర్త ముఖ్యము. నీకు ఇంకా సూక్ష్మ ధర్మాలను తెలుసుకోవాలనుకుంటే మిథిలా నగరములో ధర్మవ్యాధుడైనటువంటి గొప్ప వ్యక్తి ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళు, నీకంటే గొప్ప జ్ఞాని. కాబట్టి నీకు ఇంకా గొప్ప విషయాలు బోధిస్తాడు. కాబట్టి ఇలాంటి జ్ఞానోదయమైనటువంటి మాటలను ఆ పతివ్రత మరి తెలియచేస్తుంది. వెంటనే ఆ పతివ్రతకి క్షమాపణ చెప్పి భిక్ష తీసుకొని మిథిలా నగరానికి రావడం జరుగుతుంది. మిథిలా నగరంలోకి వచ్చేటప్పటికి అక్కడ ధర్మవ్యాధుడు తన వృత్తి అయినటువంటి మాంసమును కొట్టుకుంటూ అమ్ముతూ ఉంటాడు. మాంసము మరి విక్రయిస్తుంటాడు, అమ్ముతూ ఉంటాడు. అమ్ముతున్నప్పుడు వెంటనే దూరంగా ఉండి చూసి ఆ కంపు భరించలేక ఆ అల్లంత దూరంలోనే ఉండిపోతే, కౌశికుడు నా గురించి వచ్చాడని ధర్మవ్యాధుడు తెలుసుకుని చేతులు కడుక్కొని కౌశికుడి దగ్గరికి వెళ్ళి, నా పేరు ధర్మవ్యాధుడు, మీరు నా కోసమే కదా వచ్చేవారు, ఆ పతివ్రత పంపగా వచ్చింది మీరే కదా అంటాడు. కాబట్టి ఈ ధర్మవ్యాధుడు అనే మాటలకి కౌశికుడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇంత జ్ఞానం నీకు ఎలాగొచ్చింది? అక్కడ పతివ్రత కూడా చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయాను. ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేనెవరో తెలియకపోయినా సరే మీరొచ్చి నన్ను పలకరించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంత జ్ఞానం మీకు ఎలాగొచ్చిందని కౌశికుడు ధర్మవ్యాధుడిని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి పిల్లలు, అర్థమవుతుందా స్టోరీ? ధర్మవ్యాధుడికి ఇంత జ్ఞానం ఎలాగొచ్చేసింది? ధర్మవ్యాధుడు వృత్తి ఏంటి? మాంసం అమ్ముకుంటున్నాడు, కానీ ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది అని కౌశికుడు ధర్మవ్యాధుడిని అంటాడే, నువ్వు సర్వజ్ఞుడవు, చాలా గొప్ప జ్ఞానివి నీవు అని అడుగుతాడు. నువ్వు చాలా జ్ఞానివి అని అంటాడు కౌశికుడు ధర్మవ్యాధుడిని. ఇంత జ్ఞానం నీకు ఎలాగొచ్చిందని కౌశికుడు ధర్మవ్యాధుని అడుగుతున్నప్పుడు ఆ ధర్మవ్యాధుడు అంటాడు, ఈ జ్ఞానం అంతా కేవలము నా తల్లిదండ్రులని సేవించడం ద్వారా మాత్రమే నాకు వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. ధర్మవ్యాధుడి యొక్క పూర్వ వృత్తాంతం అంతా చెప్పాను నేను మీకు, ముందు వీడియో చూడండి. కాబట్టి నువ్వు నన్ను సర్వజ్ఞుడు అంటున్నావు కాబట్టి నాకు ఈ సర్వజ్ఞానం ఎలాగొచ్చిందో తెలియచేస్తానని మొట్టమొదటి పద్యములో మరి ఈ పద్యము ధర్మవ్యాధుడు కౌశికుడితో చెప్పినటువంటి మాటలు. ఈ పద్యము ఎవరితో చెప్పారు అని అంటే, ఈ మొదటి పద్యము ధర్మవ్యాధుడు కౌశికుడితో చెప్పినటువంటి సందర్భంలో ఈ పాఠము ప్రారంభమవుతుంది. ఏ నిమ్మయి ఏ నిమ్మయి ఉత్తమ విజ్ఞానోన్నతి పడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము భూనుతా అది నీకు దృష్టముగా ఎరిగింతున్. ఏ నిమ్మయి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము భూనుతా అది నీకు దృష్టముగా ఎరిగింతున్. ఇది కంద పద్యము, చాలా అద్భుతమైనటువంటి పద్యము. ఏ నిమ్మయి
ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది కలదక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా ఎరిగింతున్. ఈ మాటలు ధర్మవ్యాధుడు కౌశికుడితో అన్నాడు. ఏమంటాడు చూడండి ఇక, ఏ నిమ్మయి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము ఓ భూనత అది నీకు దృష్టముగా నేను నీకు తెలియచేస్తాను. నీవు నన్ను సర్వజ్ఞుడు అంటున్నావు కదా, నేను గొప్పవాడిని అంటున్నావు కదా, నాకు ఈ గొప్ప జ్ఞానం ఎలాగొచ్చిందో దీనికి గల మూలం ఏంటో ఆ ధర్మం ఏంటో నీకు తెలియచేస్తానని చాలా చక్కగా భూనుత, ఇది సంబోధన వాక్యము. చక్కగా ఈ మాట భూనుత అంటే భూమి యందలి ప్రజల చేత పొగడబడినటువంటి ఓ కౌశిక మహర్షి. చూడండి ఇక్కడ అతిథిగా ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన వాడిని కూడా మర్యాద చేశాడు. ఎలా పిలిచాడు? కౌశికుని ఎలా పిలిచాడంటే భూనుత, ఓ భూమి యందలి ప్రజల చేత మరి కొనియాడబడేటువంటి పొగడబడినటువంటి ఓ కౌశిక మహర్షి. ఏను ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఏను అంటే ఇక్కడ ఏ నిమ్మయి, ఇక్కడ మనకి ఏను అంటే అర్థము నేను అని తీసుకోవాలి. నేను కాబట్టి నేను ఇమ్మయి, ఇక్కడ నేను అంటే ఎవరు? ఇక్కడ నేను అంటే ఇక్కడ ధర్మవ్యాధుడు. ఇమ్మయి, ఇమ్మయి అంటే చూడండి ఈ ప్లస్ మెయి, ఈ ప్లస్ మెయి, నీలో ఈ ఉంది కాబట్టి ఇమ్మయి. ఇమ్మయి అంటే ఈ ప్లస్ మెయ్యి, ఇమ్మయి అంటే అర్థం ఏంటంటే ఈ విధంగా, ఈ విధంగా అంటే అర్థం ఏంటండి? భూమి యందలి ప్రజల చేత పొగడబడేటువంటి ఓ కౌశిక మహర్షి, నేను ఈ రీతిగా లేకపోతే ఈ విధంగా ఉత్తమ విజ్ఞానోన్నతి, ఈ ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి, వడయుటకు అంటే పొందడానికి, ఇంత గొప్ప జ్ఞానం అంటే నువ్వు నన్ను సర్వజ్ఞుడు అంటున్నావు కదా, నేను గొప్ప జ్ఞానం అంటున్నావు కాబట్టి నేను ఇంత జ్ఞానాన్ని ఈ విధంగా పొందడానికి, వడయుట కంటే పొందడానికి నిజంబగు అంటే సత్యమే, అంటే నిజమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి విజ్ఞానాన్ని పొందడానికి నిజమైనటువంటి మూలము అంటే ఆధారమైనది ఒక ధర్మము కలదు. నేను ఇంత జ్ఞానాన్ని పొందడానికి కారణమైనటువంటి ఒక ధర్మము కలదు. నేను ఇంత జ్ఞానం పొందడానికి కారణం ఏంటో, దానికి ఆధారం ఏంటో, దానికి మూలం ఏంటో ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని నీకు చెప్తాను. కలదొక ధర్మము, దానికి ఒక ధర్మం కలదు, అది నీకు. కాబట్టి భూనత అంటే ఓ మహర్షి, అది నీకు ఆ ధర్మం ఏంటో దృష్టముగా, దృష్టముగా అంటే నీ కంటికి కనిపించే విధంగా ప్రత్యక్షముగా ఎరిగింతున్, నీకు నేను తెలియచేస్తాను. ఎంత ఈజీ అయినటువంటి సులువైన పద్యము. ఏ నిమ్మయి, నేను ఇమ్మయి అంటే ఈ విధంగా ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని వడయుట కంటే పొందడానికి నిజంబగు నిజమైనటువంటి మూలంబైనది ఆధారమైనటువంటిది ఒక ధర్మం ఉంది. కాబట్టి ఆ ధర్మాన్ని నీకు కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తాను. చాలా చక్కగా నేను ఇంత జ్ఞానం కలిగిన వాడని నువ్వు అంటున్నావు కాబట్టి ఆ జ్ఞానం నేను పొందడానికి గల కారణం ఏంటో, దానికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని నీకు తెలియచేస్తాను అని చాలా చక్కగా మొదటి పద్యంలో చెప్పడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఇవన్నీ కూడా మీరు చక్కగా చదువుకోవచ్చు. ఇది ప్రామాణిక గ్రంథంలోంచి మీకు వ్యాఖ్యాన రూపంలో ఉన్నటువంటి అంశాలు తీసుకొచ్చాను. ఇందులో మనకు ప్రధానంగా దీనికి తాత్పర్యం చూస్తే, ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడు అంటూ ప్రస్తుతించావు. ఈ రీతిగా అంటే ఇమ్మయి, నాకు ఎంతటి విజ్ఞానము సంక్రమించడానికి మూలమైన ధర్మము ఒకటి ఉన్నది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించేటట్లుగా ఎరిగించదనంటే తెలియచేస్తాను. ఓకేనా?
విద్యార్థులు అర్థమైందా? నువ్వు నన్ను జ్ఞానవంతుడు అంటున్నావు కాబట్టి ఆ జ్ఞానానికి మూలమైనటువంటి ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించేలాగా నేను వివరిస్తాను ఇప్పుడు నీకు. దీనిలో వ్యాకరణాంశాలు కూడా ఇక్కడే నేను చెప్తాను. ఎంఐ అంటే ఎంఐ అనేటువంటి మాటను తీస్తే ఎలా విడదీయాలి తెలుసా? ఈ ప్లస్ మెయి, ఇది త్రిక సంధి ఆ ఈ ఏలు త్రికములు అనబడును. త్రికము మీద అసంయుక్త అల్లునకు ద్వ్యత్వంబు బహుళముగా నగును అనేటువంటి మనకి సూత్రాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు. ఎందుకంటే మీరు 8th క్లాసు 9th క్లాసులో మీరు నేర్చుకున్నారు. ఎంఐ అంటే ఈ ప్లస్ మెయి ఎంఐ అని ఉందనుకోండి, ఎంఐ అంటే ఏ ప్లస్ మెయి అంటే ఎంఐ అంటే ఈ విధంగా, ఎంఐ అంటే ఏ విధంగా అని అర్థం కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే నాకు ఏ విధంగా ఈ జ్ఞానం వచ్చిందో, కాబట్టి ఈ విధంగా నాకు జ్ఞానం వచ్చింది అని. ఎంఐ అంటే ఈ ప్లస్ మయి ఈ విధంగా, ఎంఐ అంటే ఏ ప్లస్ మయి ఎంఐ. ఈ రెండు విధాలు కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ రెండు కూడా మనకి త్రిక సంధే. ఎందుకంటే ఆ ఈ ఏలు అనేటువంటి వాటిని త్రికములు అంటారు. తర్వాత చూద్దాం. విజ్ఞానోన్నతి చాలా చాలా మంచి పదాలు. మీరు కానీ నా పాఠం కానీ వింటే మీరు ఇంకా గైడ్లు కానీ లేకపోతే వేరే వేరే మెటీరియల్ ఏం చదవవసరం లేదు. ఇక్కడే వ్యాకరణాంశాలు, ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు అన్నీ చెప్పేస్తాను. ఒక పద్యాన్ని మీరు నేర్చుకునేప్పుడు దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని ఇక్కడ బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాను. విజ్ఞానోన్నతి ఎందుకంటే ఇక్కడ చూడండి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి. చెప్పండి ఇక్కడ గుణసంధి. అకారమునకు ఈ ఊ అరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశ మగును సూత్రం ప్రకారంగా విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి, ఇది గుణసంధి అవుతుంది. ఇంకేమని చూద్దాం. ఇంకా ఇలాంటి మనకి ఏమన్నాయంటే ఉన్నతి వడయుటకు, విజ్ఞానోన్నతిలో ఉన్నతి వడయుటకు. చూడండి ఇక్కడ చూద్దాం. ఉన్నతి వడయుటకు, దీన్ని మనం విజ్ఞాన ఉన్నతిగా, ఉన్నతి వడయుటకు ఉన్నతి ప్లస్ వాలగా పాడుతుంది కాబట్టి పడయుటకు. ఇది గ స డ ద వ దేశ సంధి, గసడదవా దేశ సంధి. ఇంకా ఏమన్నాయి మనం చూద్దాం. ఇందులోనే ఇక్కడ మనకి ఇంకోటి చూస్తే నిజంబగు, నిజంబు ప్లస్ అగు, నిజంబు ప్లస్ అగు. ఓకేనా? నిజంబు ప్లస్ అగు, నిజంబగు, ఇది కూడా మనకి ఉత్వసంధి. ఓకేనా? తర్వాత మూలంబైనది, ఇక్కడ ఒక సంధి ఉంది. మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది. చూడండి ఇక్కడ మూలంబు ప్లస్ అయినది, ఇది కూడా మనకి ఉత్వసంధే. చూడండి ఇక్కడ మూలంబైనది. ఇందులోనే చూస్తే కలదొక, కలదు ప్లస్ ఒక, కలదొక, ఇది కూడా ఉత్వసంధే. ఇమ్మయి ఈ ప్లస్ మయి, ఎమ్మయి ఏ ప్లస్ మయి, ఇది రెండు త్రిక సంధిలే. విజ్ఞానోన్నతి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి, విజ్ఞానోన్నతి గుణసంధి. ఉన్నతి వడయుటకు, ఉన్నతి ప్లస్ పడయుటకు గసడదవా దేశ సంధి. నిజంబగు, నిజంబు ప్లస్ అగు, నిజంబగు ఉత్వసంధి. మూలంబైనది, మూలంబు ప్లస్ అయినది, మూలంబైనది ఉత్వసంధి. కలదొక, కలదు ప్లస్ ఒక, కలదొక, ఇది కూడా ఉత్వసంధే. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క పద్యములో మనకి సుమారు ఒక 6 మరి చక్కనైనటువంటి 6-7 సంధులు మనకి ఇందులో రావడం జరిగింది. ఇంకా మరి ఇందులో ప్రకృతి వికృతులు ఏమైనా ఉన్నాయా? విజ్ఞానము అనే మాట ఉంది ప్రకృతి వికృతిలో. విజ్ఞానము అనే ప్రకృతికి
వికృతి చెప్పండి. విన్నాణం. విన్నాణం. తర్వాత ధర్మము. ధర్మం అనే ప్రకృతికి వికృతి దంభము. దమ్మము. అలాగే దృష్టముగా అనేటువంటి పదం ఉంది. దృష్టము అనే దాన్ని తీస్తే దృష్టము అనే ప్రకృతి పదానికి దట్టము. అది కూడా మనకి ఒకసారి మీరు రాసుకుంటే మంచిది. దృష్టము అనే పదానికి వికృతి పదము దట్టము. కాబట్టి ఈ యొక్క పద్యములో ఒక 7 సందులు వచ్చాయి. ఒక 3 మరి ప్రకృతి వికృతులు రావడం జరిగింది. ఇలా మనం ఇంకా మీకు ఏమైనా వస్తే దాన్ని మీరు చక్కగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది మనకి మొదటి పద్యంలో ఉన్నటువంటి అంశాలు మిత్రమా. ఓకేనా విద్యార్థులు? ఒకసారి పద్యాన్ని పాడండి. ఏ నిమ్మయి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగుమూలంబైనది కలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా ఎరిగింతున్. ఇందులో చాలా అద్భుతమైన మాట కవి ఉపయోగించాడు. దృష్టముగా, కంటికి కనిపించే విధంగా నీకు తెలియజేస్తాను. కంటికి కనిపించే విధంగా. దీంట్లో ఒక చక్కని విశేషం కూడా ఉంది చూడండి. ఇక్కడ దృష్టముగా అనే మాటకు ధర్మం అనేది ఒక ఆశయం, విశ్వశ్రేయానికి ఆధారభూతమైన ఆదర్శము ధర్మము. ఆ ధర్మము కంటికి కనబడేది కాదు కదా. ధర్మం అనేది కంటికి కనబడేది కాదు కదా. అయినను ధర్మవ్యాధుడు తనకు ఆధారమైన ఆ ధర్మాన్ని ప్రత్యక్షంగా కౌశికుడికి చూపించగలనని చెబుతున్నాడు. జననీ జనకులే తనకు ప్రత్యక్ష దైవాలు అని, మాతాపితల సేవ తన ఆదర్శనం అని ధర్మవ్యాధుడు చెప్పి కౌశికుడికి తన తల్లిదండ్రులను చూపించాడు. ఇప్పుడు 2వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇది 2వ వా అంటే వచనము, అంటే ఇది పద్యం కాదు, చక్కగా వచనం చదువుతాను చూడండి. అభ్యంతర గృహంబునకు రమ్మని అతనిని దోడ్కుని చని మనోహరంబై చతుసాలంబై వివిధ సౌరభ సంహాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిన్ ధన జననీ జనకుల అభిమతాహార పరితోషితులన్ పరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తులనతనికిన్ జూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారలన్ కుశలంబడిగిన నైయిరువురన్ పుత్రునకిట్లనిరి. ఇందులో మనం ధర్మ వ్యాధుడు కౌశికుడిని తన ఇంటిలోనికి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అభ్యంతర గృహంబునకున్. అభ్యంతర గృహంబునకన్ అంటే లోపల ఉన్నటువంటి గదిలోనికి రమ్ము అని, అంటే దయచేసి మరి రమ్మని ఆహ్వానించి, తోడ్కుని. తోడ్కుని అంటే వెంట పెట్టుకుని, చని అంటే వెళ్ళి, మనోహరంబై. ఇక్కడ మనోహరంబై అంటే మనసును ఆకర్షించేదే, చాలా అందమైనటువంటి ఆ గృహములోకి. ఆ గృహము మనోహరంబై. చతుసాలంబై. చతుసాలం అంటే 4 వైపులా వాకిళ్ళు కలిగినటువంటి, సాలం అంటే ఇల్లు, 4 వైపులా వాకిళ్ళు కలిగినటువంటి ఆ ఇంటిలోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు. వివిధ అంటే పెక్కు పరిమళాల చేత గుబాళిస్తుంది ఆ యొక్క ఇల్లు. పరిమళ ద్రవ్యాల చేత ఏమండి, వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు, ఆ ఇంటిలో పరిమళాల చేత గుబాళిస్తుంది. హర్మ్యంబునందునంటే ఇక్కడ హర్మ్యంబు అంటే మేడ మీద అని చెప్పొచ్చు. ఆ యొక్క మేడలో మహితాసనాసీనులైన వారిన్. మహితాసనాసీనులు అంటే ఆ యొక్క మేడ పైన లేదా గద్దె మీద ఆసనాల మీద కూర్చున్నటువంటి, మహితాసనాసీనులైన ఆ ఆసనాల మీద కూర్చున్నటువంటి వారిన్. వారిన్ అంటే ఇక్కడ ఎవరు? ధర్మవ్యాధుడి యొక్క తల్లిదండ్రులను, తన జననీ జనకులను, అభిమతాహార పరితోషితులన్. అభిమతాహార పరితోషితులు అంటే
వారు ఎలా ఉన్నారంట ఆ ఇంట్లో వారికి ఇష్టమైనటువంటి అభిమతాహారము అంటే ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకి ఏదైతే ఆహారం ఇష్టమో అది తెచ్చి పెడుతున్నాడు. అంత చక్కగా చూసుకుంటున్నాడే. అందుకనే ఆ ఇల్లు ఎలాగుందంట మరి తల్లిదండ్రులకి సుగంధ పరిమళాలతో వెదజల్లేలాగా అద్భుతంగా ఆ ఇంటిని తీర్చిదిద్దాడు ధర్మవ్యాధుడు. అంటే తల్లిదండ్రుల్ని ఎంత చక్కగా ఆ గృహంలో చూసుకుంటున్నాడో. ఆ ఇల్లంట 4 వైపులా వాకిళ్ళు కలిగి ఉందంట. ఆ ఇంటిలో తల్లిదండ్రులు ఒక చక్కని ఆసనం మీద కూర్చొని ఉన్నారట. ఆ జననీ జనకులు మరి అభిమతాహార పరితోషితులను వారికి ఇష్టమైనటువంటి ఆహారమును తింటూ పరితోషితులంటే సంతోషముతో ఇంకా ఎలా ఉన్నారట పరమాంబరాభరణ వారికి పరమాంబర అంటే గొప్ప అంబర అంటే వస్త్రములు ఆభరణాలు వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు ధరిస్తూ వారికి ఇష్టమైనటువంటి ఆహారం తింటూ వారి ఇష్టమైనటువంటి మరి సొమ్ములు అంటే ఆభరణాలు ధరిస్తూ అంతేకాదు గంధమాల్యాలంకృత మూర్తులను చక్కని హాయినిచ్చేటువంటి గంధ పరిమళాలను వారు ధరిస్తూ మాల్యాలు పూలదండలు పువ్వులతో అలంకరించబడినటువంటి దేహాలు గంధముతో పూయబడినటువంటి వారి యొక్క దేహాలు పూలతో అలంకరించబడినటువంటి ఆ దేహాలు కలిగినటువంటి ఆ మూర్తులను అంటే ఆ తల్లిదండ్రులను అతనికి చూపి ఎవరికి చూపాడట కౌశికుడికి చూపించాడు. ఇదిగో వీరు నా తల్లిదండ్రులు అని ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ అందమైనటువంటి గృహాన్ని చూపించారు. ఆ ఇంటి లోపల వారు ఒక ఆసనం మీద కూర్చున్నటువంటి తన తల్లిదండ్రుల్ని చూపించాడు. ఆ తల్లిదండ్రులు ఎలాగున్నారంట చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా వారికి ఇష్టమైనటువంటి భోజనం తింటూ వారికి ఇష్టమైనటువంటి ఆభరణాలు ధరిస్తూ వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు ధరిస్తూ గంధమాల్యాలంకృతులతో పువ్వులతో పరిమళాలతో గంధముతో పూసుకుంటూ అద్భుతంగా సంతోషంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను చూపించాడట. ఎవరికి చూపించాడంటే కౌశికుడికి చూపించాడు. చూపించిన తర్వాత తానును అంటే ఇక్కడేంటి ధర్మవ్యాధుడు ఏం చేశాడంటే అప్పుడు ఆ క్షణంలో తత్పాద ప్రణామంబు చేసి తత్ ప్లస్ పాద ప్రణామంబు చేసి అంటే వెంటనే ఆ తల్లిదండ్రులకి కాళ్ళకు మొక్కాడట. తల్లిదండ్రులకి వెళ్ళగానే ఆ తల్లిదండ్రుల యొక్క కాళ్ళకి ఇలాగా మొక్కి నమస్కారం చేశాడట. తత్ప్రాద ప్రణామంబు చేసి వారలను కుశలంబడిగిన వెళ్ళి తన తల్లిదండ్రులు అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ ఇంటికి రాగాంది తల్లిదండ్రులకి కావాల్సిన అన్నీ తెచ్చేవాడు ఎలాగున్నారో అని ప్రతిరోజు యోగక్షేమాలను అడిగేవాడు. అందుకని వారలను కుశలంబడిగిన వారి యొక్క తల్లిదండ్రుల యోగక్షేమాలను మళ్ళా తెలుసుకున్నాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు మరి అయ్యిరువురు అంటే ఆ యొక్క ఇద్దరు తల్లిదండ్రులు పుత్రునకిట్లనిరి పుత్రులతో ఏమన్నారు ఎందుకంటే అంత బాగా చూసుకుంటున్నాడు. ఇదంతా కూడా మరి ఇంట్లోకి వచ్చినటువంటి కౌశికుడు చూస్తున్నాడు. ఇంత చక్కగా తల్లిదండ్రులు చూసుకుంటున్నాడు కాబట్టి అప్పుడు తల్లిదండ్రులు ఎవరితోనూ కొడుకు అయినటువంటి ధర్మవ్యాధుడితో తల్లిదండ్రులు ఏమన్నారో ఇక్కడ చూద్దాం. ఈ యొక్క దాంట్లో ఉన్నటువంటి మరి వ్యాకరణాంశాలు కూడా ఇక్కడ చెప్పుకుందాం. ఇక్కడే నేను మీకు ఇచ్చాను, ఇవన్నీ కూడా ఇక్కడే చెప్పేస్తాను కాబట్టి మీరు రాసుకోండి ఒక నోట్స్ కానీ ఉంటే. ఓకే, అభ్యంతర చెప్పండి. ఇది అభి ప్లస్ అంతరా, ఇది యనాదేశ సంధి. ఇక్కడ చూడండి రమ్ము ప్లస్ అని రమ్మని ఇది ఉత్వ సంధి. ఓకేనా. తర్వాత మనస్ ప్లస్ హరంబు లేకపోతే మనస్ ప్లస్ హరం మనోహరం ఇది విసర్గ సంధి. దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు, మనహ ప్లస్ హరం మనోహరం ఇది విసర్గ సంధి. తర్వాత అందమైనది అందము ప్లస్ అయినది ఇది కూడా ఉత్వ సంధి. ఇక్కడ చూడండి చతుహు ప్లస్ సాలంబు చతుస్సాలంబు అంటే ఇక్కడ
విసర్గ సంధి ఉంది. ఇది విసర్గ సంధి. కలిగినదై, కలిగినది ప్లస్ ఐ, కలిగినదై, కలిగినది ప్లస్ ఐ. ఇది ఏ సంధి చెప్పండి? కలిగినది, కలిగినది ప్లస్ ఐ కాబట్టి ఇది ఇత్వ సంధి, అంటే ఇకార సంధి, ఇత్వ సంధి. తర్వాత సంవాసితంబు ప్లస్ అయినా, సంవాసితంబైన, ఇది కూడా ఉత్వ సంధి, ఉత్వ సంధి. ఎన్ని సంధులు వచ్చాయి చూసారా మనకి? గుబాళించేదైనా, గుబాళించేది ప్లస్ అయినా, గుబాళించేది ప్లస్ అయినా, గుబాళించేదైనా, ఇది కూడా ఇత్వ సంధి, ఇత్వ సంధి, ఇకార సంధి. ఇంకా చూద్దాం. అభిమతాహార, అభిమత ప్లస్ ఆహార, అభిమతాహార, ఇది సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఈ విధంగా మనకి ఇందులో చాలా చక్కనటువంటి మాల్యాలంకృత మూర్తులను, మాల్యా ప్లస్ అలంకృత మూర్తులను, ఇది కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఇలాగ మనకి చాలా అంశాలను మనం ఇక్కడ ప్రణామంబు చేసి, ప్రణామంబు ప్లస్ చేసి, ఇక్కడ గసడదవా దేశ సంధి, గ స డ ద వా దేశ సంధి. అతనికిన్ జూపి, అతనికిన్, అతనికిన్ ప్లస్ చూపి, అతనికిన్ ప్లస్ చూపి సరళాదేశ సంధి, సరళాదేశ సంధి. కుశలంబడిగిన, కుశలంబు, కుశలంబు ప్లస్ అడిగిన. సో ఇవన్నీ కూడా మనకి, ఇది కూడా ఉత్వ సంధి. ఓకేనా? ఐరువురు, ఆ ప్లస్, ఇవన్నీ మీరు చూసుకోండి, రాసుకోండి. ఐరువురు అనేది ఆ ప్లస్ మధ్యలో ఎకారం ఉంది ప్లస్ ఇరువురు, అంటే ఆ ప్లస్ మధ్యలో ఎకారం ఉంది ప్లస్ ఇరువురు. ఇదేమవుతుంది చెప్పండి? ఎడాగమ త్రిక సంధి, ఎడాగమ, ఎడాగమ త్రిక సంధి. సో ఈ విధంగా మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఇక్కడ సంధులుగా నేర్చుకున్నాం. ఇట్లనిది, ఇట్లు ప్లస్ అనిది, ఇది ఉత్వ సంధి. సో ఈ విధంగా మనం ఈ పాఠములో చాలా అంశాలను మనం నేర్చుకోవడం జరిగింది. ఇందులో ప్రకృతి వికృతులు చూస్తే గృహము అనేదానికి గృహము, గీము, సాల, చతుస్సాలలో సాల అనే దాన్ని తీస్తే సాల అంటే సాల, దీన్ని వికృతి పదము సాల. గంధము అనే మాట ఉంది, గంధము, వికృతి పదము గంధము, అంతే, వికృతి పదము గంధము. అలాగే మనకి పుత్రుడు అనే మాట ఇక్కడ ఉంది, పుత్రుడు, పుత్రుడు అంటే బొట్టె, బొట్టెడు, బొట్టె లేదా బొట్టెడు అనే మాటను మనం చెప్పవచ్చు. ఇవి మనకి ఈ యొక్క మరి వచనంలో ఉన్నటువంటి ప్రకృతి వికృతులు. సాల అంటే సాల, సాల, గృహము గీము, తర్వాత గంధము అంటే గంధము, పుత్రుడు అంటే బొట్టె లేదా బొట్టెడు. ఇవి మనకి దీంట్లో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకేనా? దీని యొక్క భావాన్ని కూడా మీరు చూస్తే ఒకసారి ఇక్కడ మీకు ఉంటుంది, అది కూడా మీరు టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఉంది కాబట్టి దాన్ని మీరు చూడొచ్చు. అంతటా ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా ఆహ్వానించి తన ఇంటిలో ఉన్న ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. అది మిక్కిలి అందమైనది. ఆ అభ్యంతర గృహానికి నలువైపులా మరి సావిడులు ఉన్నాయి. సావిడులు అంటే నాలుగు వైపులా ఉన్నటువంటి వాకిళ్ళు. మంచి గాలి వెలుతురు అక్కడికి చేరుతున్నాయి. అది ఒక పెద్ద మేడ. ఆ మేడపై పెక్కు పరిమళాలు గుబాలిస్తున్నాయి. అందు గొప్ప ఆసనాల మీద ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. కోరిన ఆహారాన్ని వారి గైకొని సంతృప్తిగా సేద తీరుతున్నారు. వారి దేహాలపై కృంగొత్త పువ్వులు, దగదగలాడే నగలు ఒప్పారుతున్నాయి. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను కౌశికుడికి పరిచయం చేసి తాను
వారిరువురి పాదాలకు మ్రొక్కి వారి యోగక్షేమాలను గూర్చి అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు తమ తనయుడితో ఇట్లా పలికారు. కాబట్టి ధర్మవ్యాధుడు కౌశికుని తీసుకెళ్ళి వారి యొక్క తల్లిదండ్రులు కూడా పరిచయం చేశాడు. మరి తల్లిదండ్రులు ధర్మవ్యాధుడితో ఏమన్నారు, ఏ విధంగా ధర్మవ్యాధుడిని తల్లిదండ్రులు మరి మరి మెచ్చుకున్నారు అనేది మనం తర్వాత పద్యాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ 3వ పద్యము శేషపద్యము. ఈ శేషపద్యంలో తల్లిదండ్రులు ధర్మవ్యాధుడితో ఏ విధంగా మాట్లాడుతున్నారో చూడండి. ఏమంటున్నారు తెలుసా? చూడండి. అన్న కుమార నీ ఎట్టి సత్పుత్రుండు గలుగా మాకేమిటన్ గడమ సెపుమా, నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యడున్ పరమాయురద్ద సంపదలు గనుము, నీ చరిత్రంభున నిఖిల వంశము పవిత్రతమయ్యే, మానుషా దేహమేల ధరించితోగాని తత్వమారయన్ పరదేవత వీవు సంధియము వలదు, వాక్మనః కర్మముల పితృవత్సలత్వమకరూపుగా జలుపుచునున్న ఎట్టి సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్ను ఒకని నెన్నంగదగుగాక వరులు గలరే. చాలా చక్కనటువంటి ఈ పద్యములో తల్లిదండ్రులు మరి తన కుమారుడైనటువంటి ధర్మవ్యాధునితో ఏ విధంగా చెప్పడం జరిగిందంటే అన్నా అన్నారు. ఇక్కడ సంబోధన వాక్యం చూస్తే అన్న అంటే మనం ఏమనుకుంటాం, ఇంట్లో పెద్ద కుమారుని అన్న అని పిలుస్తారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కొడుకుని అన్న అని పిలుస్తున్నారు. అంటే ఇక్కడ అన్న అంటే అర్థం ఏంటంటే ప్రియమైన వాడా, ఓ కుమారా అని అర్థం. అన్న కుమార నీ ఎట్టి సత్పుత్రుండు గలుగా మాకేమిటన్ గడమ సెపుమా, ఓ ప్రియమైనటువంటి నా కుమారుడా, నీ ఎట్టి సత్పుత్రుండు, నీలాంటి గొప్ప కుమారుడు మాకు కలగడం వల్ల మాకేమిటన్ గడమ సెపుమా, మాకేమి లోటు, నీలాంటి గొప్ప కుమారుడు మాకు ఉండగా మాకేమి గడమ సెపుమా, మాకేమి లోటు. కాబట్టి కడమ అంటే లోటు లేదు, వెలితి లేదు, కొరత లేదు. ఇంకా చూడండి, నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యడున్ పరమాయురర్ధ సంపదలు గనుము. ఇప్పుడు నువ్వు చేయుచున్నటువంటి ధర్మము నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఎలాంటి దాన ధర్మాలు చేస్తున్నావో అవంతా నీకు తోడుగా ఉంటుంది. పరమాయురు, గొప్ప ఆయుస్సు, నీకు గొప్ప ఆయుస్సు. అర్ధ, ఇందులో అర్థం అంటే ధనము. నీకు నువ్వు చేసేటువంటి ఈ ధర్మ కార్యాల వల్ల నీకు గొప్ప ఆయుస్సు, అలాగే ధనము, అలాగే సంపద అంటే ఐశ్వర్యము. ఐశ్వర్యము నీకు కలుగుతాయి. తల్లిదండ్రులు చూడండి తన కొడుకుని ఏ విధంగా చక్కగా మరి బ్లెస్ చేస్తున్నారో, ఆశీర్వదిస్తున్నారో. నువ్వు చేసేటువంటి ఈ ధర్మ కార్యాలు నీకు తోడుగా ఉంటాయి. నీకు ఆయుస్సు, ధనము, ఐశ్వర్యము, సంపద అన్నీ నీకు కలుగుతాయి. ఇంకొక మాట అంటున్నారు, నీ చరిత్రంబున నిఖిల వంశము, నీ యొక్క ప్రవర్తన వల్ల. ఇక్కడ చరిత్రంబు అంటే నీ ప్రవర్తన వలన, నీ ప్రవర్తన వలన నిఖిల వంశము, మన వంశం అంతా పవిత్రతమయ్యే. నీ యొక్క ప్రవర్తన వల్ల మన వంశం అంతా పావనం అయిపోయింది కొడుక. నువ్వు ఇంత గొప్ప కొడుకువు, మాకు జన్మించడం మా అదృష్టము. ఇంకొక మాట చెప్పనా, మానుషా దేహమేల ధరించితో కాని తత్వమారయన్ పరదేవత వీవు,
మానుష దేహమేల ధరించితివో. వాస్తవంగా నిజాన్ని పరిశీలిస్తే తత్వము అంటే ఇక్కడ నిజము. తత్వం అంటే ఏంటండి? నిజం. నిజాన్ని మారయన్ అంటే ఆరయన్. ఆరయన్ అంటే పరిశీలించగా. అంటే నిజాన్ని పరిశీలిస్తే మానుషా దేహమేల ధరించితో గాని, నువ్వు మానవ రూపాన్ని, మనిషి రూపాన్ని నువ్వు ధరించావే కానీ, నువ్వు మనిషిగా ఈ భూలోకంలో జీవించేవి గాని, పుట్టేవే గాని, నిజాన్ని పరిశీలిస్తే నువ్వు పరదేవతవీవు. నువ్వు దేవతలలోకెల్లా గొప్ప దేవతవు నువ్వు. కాబట్టి నువ్వు ఈ మనుష్య జన్మ ఎత్తావు గాని, నువ్వు దేవతలతో సమానమైన వాడువు. సంధియము వలదు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు పుత్రా. తల్లిదండ్రులు ఎంత కొడుకుని చూసి ఎంత సంతోషిస్తున్నారో. నీవు దేవతలలోకెల్లా గొప్ప దేవతవు నీవు. ఇందులో ఎటువంటి అనుమానం లేదని ఈ శేషపద్యంలో చక్కగా మరి ధర్మవ్యాధుని గురించి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అంతేకాదు, వాక్మనః కర్మముల పితృవత్సలత్వమొక రూపుగా జలుపుచునున్న ఎట్టి వాక్కు, మనస్సు, కర్మములను బట్టి, అంటే త్రికరణ శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా అంటే ఎటువంటి అనుమానానికి లేదు, తావు లేదు. వాక్కు, మనస్సు, కర్మములను అంటే త్రికరణ శుద్ధిగా వాక్కుతోడా, మనస్సుతోడా, ఆచరణంతో చూస్తే పితృవత్సలత్వము, తల్లిదండ్రుల మీద ప్రేమ నీకు చాలా గొప్పది. త్రికరణ శుద్ధిగా వాక్మనః కర్మముల పితృవత్సలత్వం ఒక్క రూపుగా, ఎప్పుడు ఒక్క రూపుగా అంటే ఎల్లప్పుడూ చూపుతున్నటువంటి నీ ప్రేమ చాలా గొప్పది. ఒకే రీతిగా, ఒకలాగా, ఒక టైంలో ఒకలాగా, ఒక కాలంలో ఒకలాగా కాదు. నువ్వు ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రుల మీద ఒకే ప్రేమను చూపిస్తున్నావు. కాబట్టి నువ్వు సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్నునొకని నెన్నంగ దగుగాక వరులు గలరే. కాబట్టి నువ్వు సద్గుణాకరుడువు. సత్ ప్లస్ గుణ, సద్గుణ జస్త్వస్ అని ఉంది ఇక్కడ. సద్గుణాకరుడువు. కాబట్టి నీవు చాలా గొప్ప వ్యక్తివి. మంచి గుణాలకు నిలయమైన వాడువు. ఆకరవం అంటే గుణాలకు నిలయమైన వాడువు. సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్ను ఒకని నెన్నంగదగుగాక ఉరులు గలరే. కాబట్టి మంచి లక్షణాలకు నిలవైన వాడువు. సత్ ప్లస్ గుణ ప్లస్ ఆకరున్. కాబట్టి సద్గుణాకరుడు అంటే మంచి లక్షణాలకు నిలవైన వాడువు. నిన్నున్ ప్లస్ ఎన్ని, ఇక్కడ చూడండి, నిన్నెన్ని, నిన్నున్ ప్లస్ ఎన్ని, నిన్ను పరిగణన చేస్తే, నిన్ను పరిగణ చేయగా జామదగ్ను అంటే ఇక్కడ జామదగ్ను అంటే జమదగ్ని కొడుకు అయినటువంటి పరశురాముడిని. అంటే ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే తల్లిదండ్రులు చూసుకున్న వాళ్ళు చాలా గొప్ప మంది ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. శ్రవణ కుమారుడు కానీ, శివాజీ కానీ, రాముడు కానీ, లక్ష్మణుడు కానీ, వీళ్ళందరినీ చెప్తాం. అలాగే పరశురాముడు కూడా చెప్తాం. పరశురాముడు ఎవరికి కుమారుడు? జమదగ్ని యొక్క కొడుకు పరశురాముడు. పరశురాముడు కూడా తల్లిదండ్రుల కోసం చాలా త్యాగం చేశాడు. చాలా గొప్పగా తల్లిదండ్రులు చూసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి నువ్వు ఆ పరశురాముడి కంటే గొప్పవాడు నువ్వని ఈ పద్యంలో కవి చెప్పదలుచుకున్నాడు. అందుకనే జమదగ్ను అంటే జమదగ్ని మహర్షి యొక్క కొడుకైనటువంటి పరశురాముడిని నొకని నెన్నంగా, ఒకని అంటే మరి ఒక్కడిని, ఎన్నంగన్ ప్లస్ తగునుగాక, లెక్కించటము తగునే. పరశురాముడితో నిన్ను పోల్చి చెప్తే పరశురాముడి కంటే నువ్వు గొప్పవాడువు. కాబట్టి ఎన్నంగదగుగాక వరులు గలరే. నీతో సాటి అయినటువంటి ఇతరులు, వరులు అంటే ఎవరండి? ఇతరులు ఎవరు కూడా నీతో సరిపోరు. కాబట్టి నీ తర్వాతే పరశురాముని చెప్పాలి, నువ్వే చాలా గొప్పవాడు అని ఇక్కడ తల్లిదండ్రులు తన కుమారుని గురించి ఎంత అద్భుతంగా చెప్పారో చూసారా. ప్రియమైన కుమార, తల్లిదండ్రులు తన కుమార్తె చెప్తున్నారు, ప్రియమైన కుమార, ధర్మవ్యాధుడా, నీ వంటి మంచి కొడుకు మాకు ఉండగా మాకేమి లోటు? నీవు ధర్మమూర్తివి, నీవు రక్షిస్తున్న ధర్మమే నిన్ను రక్షించగలదు. నీవు
చిరకాలము జీవించి ధనధాన్యాదల సంపదలతో తొలతూగుదువుగాక. నీ ప్రవర్తన వలన మన వంశము పావనమైనది. నీవు కారణ జన్ముడవు, నీవు దేవతలలో దేవతవు గాని మనుష్యుడు మాత్రము కావు. అసలు ఈ భూలోకములో నీవు ఎందుకు ఈ మానవ దేహాన్ని ధరించి అవతరించవో మాకు తెలియదు. నీవు త్రికరణ శుద్ధితో తల్లిదండ్రులను ఆరాధిస్తున్నావు. ఇందుకు ఎంత మాత్రము సందేహము లేదు. నీ దీక్ష నిరుపమానము. తల్లిదండ్రులను ఆరాధించడంలో నిన్ను ముందు చెప్పి తదుపరి పరశురాముడిని చెప్పాలి. మరి ఎవ్వరునూ నీకు సాటి రారనేటువంటి ఇక్కడ భావాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, ఇలాంటి అద్భుతమైనటువంటి మాటలు మనం నేర్చుకోవాలి. ఇందులో కొన్ని మరి సందులు ఉన్నాయి, కొన్ని ప్రకృతి వికృతులు ఉన్నాయి. చూద్దామా? చూడండి, దీంట్లోకి మనం వెళ్దాం. కడమ సెపుమ అనేటువంటి మాట చూద్దాం. ఇందులోనే మీకు నేను కొన్ని తెలియజేస్తాను. కడమ సెపుమ, ఒక్క 2 నిమిషాల్లో మనకి ఇందులో ఉన్నటువంటి గ్రామర్ అంతా చెప్పేసుకుందాం. కడమ సెపుమ, కడమ సెపుమ. దీన్ని మనం విడదీస్తే కడమ ప్లస్ ఈ సే అలాగా చెప్పుము, చెప్పుమా అయింది. కాబట్టి ఇది ఏ సంధి చెప్పండి? గసడదవా దేశ సంధి. గసడదవ దేశ సంధి. ఓకేనా? ఇంకా చూద్దాం. నీకున్ తోడయ్యన్, నీకు తోడయ్యన్. ఇక్కడ చూస్తే నీకున్ ప్లస్ దోడు కాబట్టి తోడు. ఇక్కడ అరసున్న మనకుంది కాబట్టి నీకున్ ప్లస్ తోడు అంటే నీకు తోడు, నీకున్ తోడు కాబట్టి ఇది సరళాదేశ సంధి. సరళాదేశ సంధి. కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పుకుందాం. అలాగే ఇంకా చూద్దాం. పవిత్రతమయ్యే, పవిత్రము ప్లస్ అయ్యే. చూడండి ఇక్కడ పవిత్రము, పవిత్రము ప్లస్ అయ్యే. ఇదే సంధి ఉత్వ సంధి అంటే ఉకార సంధి. ఇంకా చూద్దాం ఇందులో మనకి ఏమైనా ఉన్నాయా? సద్గుణాకరుడు, సద్గుణ, సత్ ప్లస్ గుణ, సత్ ప్లస్ గుణ, సద్గుణ. ఇది జస్త్వ సంధి, జస్త్వ సంధి. ఓకేనా? తర్వాత మనకి ఇలాంటి మనం పరమాయువు, ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి. అక్కడ పరమాయు, పరమాయు, పరమ ప్లస్ ఆయు, పరమాయు. కాబట్టి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఇలా మనం ముఖ్యమైన అంశాలు కూడా ఇక్కడే నేర్చేసుకోగలిగితే మీరు ఎటువంటి పుస్తకాలు కూడా చదవవసరం లేదు. ఇంకా ఒక్కసారి నా పాఠాన్ని మీరు వినగలిగితే ఈజీగా అర్థం అవుద్ది. 1-2 సార్లు మళ్ళా వినండి. ఇందులో కొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం. ప్రకృతి వికృతుల్లో మనకి చూస్తే ఇక్కడ ఇంకొక సంధి ఉందండి. నీ అట్టి, నీ ప్లస్ యా ప్లస్ అట్టి కలిపితే నీ అట్టి. మధ్యలో మనకి ఏమొచ్చిందండి? ఎకారం వచ్చింది కాబట్టి నీ ప్లస్ అట్టి, నీ అట్టి. ఎడాగమ సంధి, ఎడాగమ, ఎడాగమ సంధి. ఎడాగమ సంధి సూత్రం చెప్పండి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగున్. కాబట్టి ఇవి మనకి ప్రధానంగా వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైన సంధులు. ప్రకృతి వికృతులు చూద్దాం. ప్రకృతి వికృతుల్లో కుమార, మొదటి పాదంలోనే కుమార ఉంది. కుమారుడు అంటే కుమారుడు అనే పదానికి వికృతి పదము కొమరుడు, కొమరుడు. ఏమండి? కుమారుడు అనే పదానికి వికృతి పదము కొమరుడు. అలాగే మనకి ఇక్కడ ధర్మము ఉంది. ముందు పద్యంలో కూడా చెప్పుకున్నాం. ధర్మము వికృతి చెప్పండి. దమ్మము, దమ్మము. మీరు ఎలాగా నేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వంశము అనే పదం ఉంది. వంశము, వంశము అనే పదానికి వికృతి పదము వంగడము, వంగడము. ఓకేనా? వంగడము. ఇంకేమైనా ఉన్నాయా? రూపు అనే పదము అది వికృతి పదము. దానికి రూపము ప్రకృతి. రూపము వికృతి పదము రూపు.
ఇలా మనం ఒక్కొక్క అంశాన్ని కూడా చక్కగా నేర్చుకుంటే సరిపోద్ది. ఇంకొక సంధియము వలదు. సంధియం అనేది వికృత పదం. మరి దానికి ప్రకృతి సందేహము. సందేహము. వికృత పదము సంధియము. సంధియము. విద్యార్థులు చక్కగా అర్థమవుతుందా? కాబట్టి ఇలాంటి పదాలను మనం నేర్చుకోగలిగితే చాలా చక్కగా ఇటు వ్యాకరణం వచ్చేస్తుంది, ఇటు పద్యాలు, దాని భావము, ప్రతిపాదము అంతా కూడా అర్థమైపోద్ది. కాబట్టి ఈ విధంగా తల్లిదండ్రులు తన కొడుకుతో ఏమన్నాడు, కొడుకా పుత్రా నీలాంటి కొడుకుంటే మాకు ఏమయ్యా లోటు, ఏమీ లోటు ఉండదు. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి దాన ధర్మమే నీకు తోడుగా ఉంటుంది. నీకు ఆయుస్సు, ధనము, సంపదలు కలుగుతాయి. నీ చరిత్ర వల్ల, నీ ప్రవర్తన వలన ఈ అఖిల లోకం అంటే, ఈ అఖిల వంశం అంటే మన వంశం అంతా పావనమైపోయింది. నువ్వు ఈ భూలోకంలో మనిషిగా పుట్టవలసిన వాడు కావు. నువ్వు దేవతగా పుట్టవలసిన వాడువు. కాబట్టి నువ్వు తల్లిదండ్రులు ఎంతో చక్కగా చూసుకుంటున్నావు. ఎవరైనా ఉన్నారంటే మరి పరశురాములు లాంటి గొప్ప వ్యక్తి కూడా నీ తర్వాతే, నీకెవ్వరూ సాటి లేరని ఈ యొక్క 3వ శేషపద్యానికి చక్కనటువంటి భావం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ తరగతులు నచ్చితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి అంశాన్ని లైన్ టు లైన్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పాఠంలో ఎలాంటి అలంకారాలు ఉన్నాయో, ఏ పద్యంలో ఏ అలంకారాలు ఉన్నాయో కూడా ప్రతి అలంకారాన్ని కూడా మీకు నేను మరి తెలియజేస్తాను. తర్వాత 4వ వచనాన్ని చూద్దాం. ఇది వచనం 4వది. అని పలికి రప్పుడు ధర్మవ్యాధుండు వారికి కౌశికను చూపి ఇమ్మహాత్ముండు మనలను చూడ వేడ్కనిట వచ్చెనని చెప్పిన నా వృద్ధులతనికి అర్హ సత్కారంబులు గావించినన్ గైకొని అతండు వారలన్ కుశలం బడిగే అంత నవ్విప్రునకు లుబ్ధకుండిట్లనియే. కాబట్టి తల్లిదండ్రులు మరి తన కుమారుణ్ణి చక్కగా తన గుణగణాలను గురించి చెప్పారు. నీలాంటి పుత్రుడు ఉండడం వల్ల మాకు ఏమి లోటు ఉంటుంది నాయన, నీలాంటి గొప్ప పుత్రుడు మాకు కలిగి ఉండడం మేము అదృష్టం చేసుకున్నామని తల్లిదండ్రులు చక్కగా కొడుకుని మరి చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారు అని పలికిరప్పుడు, ఆ విధంగా తల్లిదండ్రులు పలికినప్పుడు ధర్మవ్యాధుండు వారికిన్ కౌశికిని చూపి, మరి కూడా తీసుకొచ్చాడు కదా కౌశికుణ్ణి. ఆ కౌశికుణ్ణి ధర్మవ్యాధుడు తల్లిదండ్రులకి చూపించాడు, పరిచయం చేశాడు. ధర్మవ్యాధుండు వారికిన్ కౌశికుని చూపి ఇమ్మహాత్ముండు, ఈ మహాత్ముండు తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ఈ మహాత్ముండు అంటే ఈ కౌశికుడు మనలను చూడ వేడ్కనిట వచ్చెన్. కాబట్టి మనలను దర్శించాలని, చూడాలనేటువంటి కుతూహలంతో వచ్చాడని ధర్మవ్యాధుడు తల్లిదండ్రులకి తెలియచేస్తున్నాడు. అని చెప్పిన ఆ వృద్ధులతనికి అర్హ సత్కారంబులు గావించినన్. కాబట్టి ధర్మవ్యాధుడి యొక్క తల్లిదండ్రులు ఆ కౌశికుడికి మరి మర్యాదలు చేశారు చాలా చక్కగా. అంటే అర్హమైనటువంటి మరి తగినటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చి ఆ కౌశికుడిని తల్లిదండ్రులు గౌరవించారు, సత్కారం చేశారు. ఆ సత్కారములను మరి కౌశికుడు గైకొని అతండు వారలన్ కుశలం బడిగే. అతడు కూడా అంటే కౌశికుడు కూడా ఆ యొక్క వృద్ధ దంపతుల యొక్క మరి క్షేమమా, ఎలా ఉన్నారు, బాగున్నారని అడిగారు. అంతా అవ్విప్రునకు లుబ్ధకుండిట్లనియే. మరి కౌశికుణ్ణి ధర్మవ్యాధుడి యొక్క తల్లిదండ్రులు కూడా చక్కగా గౌరవించారు. కౌశికుడు కూడా ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రుల గురించి వారి క్షేమ సమాచారం కూడా అడిగాడు, తెలుసుకున్నాడు. అలాంటి సందర్భంలో అవ్విప్రునకు అంటే కౌశికుడకు లుబ్ధకుండిట్లనియే. లుబ్ధకుడు అంటే ఇక్కడ బోయేవాడు. లుబ్ధకుడు అంటే ఎవరండి? బోయేవాడు. లుబ్ధకుడు అంటే అర్థము బోయవాడు. ఇక్కడ విప్రుడు అంటే బ్రాహ్మణుడు. విప్రుడు అంటే బ్రాహ్మణుడు. అంత అవ్విప్రునకు లుబ్ధకుండిట్లనియే. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సందులు చూద్దాం. చూడండి, పలికిరప్పుడు, పలికిరి ప్లస్
పలికిరి ప్లస్ అప్పుడు, ఇది ఇత్వ సంధి. ఇత్వ సంధి. తర్వాత ఇందులోనే కౌశికున్ జూపి, కౌశికున్ ప్లస్ జూ అలాగా చూపి అవుతుంది. ఇది ఏ సంధి చెప్పండి? సరళాదేశ సంధి. సరళాదేశ సంధి. తర్వాత ఇమ్మహాత్ముండు. చూడండి, ఇమ్మహాత్ముండు మీరు ఇలా రాయాలి. ఇమ్మహాత్ముండు, ఇమ్మహాత్ముండు. ఇది మనం ఈ ప్లస్ మహాత్ముండు, మహాత్ముండు. ఇది ఏ సంధి? ఈ ప్లస్ మహాత్ముండు అంటే ఇది త్రిక సంధి. త్రిక సంధి. ఈ సంధులన్నీ కూడా మీరు చక్కగా రాసుకోండి. తర్వాత ఇందులోనే మనం చూస్తే మహాత్ముండు అనే పదం కూడా తీయచ్చు. మహాత్ముండు అంటే ఇక్కడ మనం చూస్తే మహా ప్లస్ ఆత్ముండు లేకపోతే ఆత్ముడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఏంటి సార్? హాకి ఆకి పరమైతే హా దీర్ఘము ఏకాదేశంగా వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. అవిప్రుడు, ఆ ప్లస్ విప్రుడు. ఇది కూడా త్రిక సంధి. త్రిక సంధి. తర్వాత ఇట్లనియే. ఇట్లని అంటే ఇట్లు ప్లస్ అనియే. ఇదే సంధి. ఇట్లు ప్లస్ అనియే. ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఉత్వ సంధి. ఇందులో మనం చాలా ముఖ్యమైన అంశాలను సంధులు చెప్పుకున్నాం. కాబట్టి పలికిరప్పుడు, పలికిరి ప్లస్ అప్పుడు, పలికిరప్పుడు ఇత్వ సంధి. కౌశికుని ప్లస్ చూపి, కౌశికుని చూపి సరళాదేశ సంధి. ఇమ్మహాత్ముండు, ఈ ప్లస్ మహాత్ముండు, ఇమ్మహాత్ముండు త్రిక సంధి. అలాగే మనకి అవిప్రుడు, ఆ ప్లస్ విప్రుడు అవిప్రుడు, ఇది కూడా త్రిక సంధి. అలాగే ఇట్లనియే, ఇట్లు ప్లస్ అని ఇట్లనియే మరి ఇకార సంధి. అలాగే మహాత్ముండు, మహా ప్లస్ ఆత్ముండు, మహాత్ముండు సవర్ణ దీర్ఘ సంధి. ఇది మనకు ఉన్నటువంటి సంధులు. ఇందులో ఉన్నటువంటి కొన్ని ప్రకృతి వికృతులు చూద్దాం. ప్రకృతి వికృతులు. మహాత్ముండు కాబట్టి ఆత్మ అనేటువంటి పదానికి వికృతి పదం చెప్పండి ఎవరన్నా. ఆత్మ. ఓకేనా? ఆతుమా, ఆతుమా. ఆత్మ ప్రకృతి అయితే ఆతుమ వికృతి. తర్వాత 2 వృద్ధ అనేటువంటిది ఉంది. ఏంటి వృద్ధ దంపతులు కాబట్టి వృద్ధ అంటే వికృతి పదము పెద్ద. పెద్ద. వృద్ధ అంటే పెద్ద. ఇంకొకటి ఉంది విప్రుడు. విప్రుడు అనే పదానికి వికృతి పదం చెప్పగలరా? విప్రుడు. విప్రుడు అంటే పారుడు. పారుడు. ఏంటి సార్? తర్వాత కుశలం బడిగిన. కుశలము. కుశలము. దీన్ని కూడా మీరు వికృతి పదం చెప్పచ్చు. కుశులు. ఏంటంటే సార్? కుశులు. కుశలము అనే పదానికి కుశులు అనేటువంటి వికృతి పదము. మనం ఈ 2-3 లైన్లోంచి ఇన్ని సంధులు అలాగే ప్రకృతి వికృతులు కూడా మనం నేర్చుకున్నాము. ఇక్కడ మీకు ఇంకొక సమాసం కూడా చూపిద్దాం. మహాత్ముడు అనే పదానికి సమాసం చెప్పగలరా? సమాస పద విగ్రహవాక్యం. మహాత్ముడు. మహాత్ముడు అనేది సవర్ణ దీర్ఘ సంధి. మరి సమాసం బహువ్రీహి సమాసం. మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ కలవాడు. గొప్ప ఆత్మ కలవాడు. చివర్లో మనకి కలది కలవాడు అనేటువంటి మరి పదాలు వస్తే అన్యపద ప్రాధాన్యము బహువ్రీహి కాబట్టి ఇది బహువ్రీహి సమాసము. సో ఈ విధంగా మనకి ఈ 4వ వచనంలో ఈ అంశాలన్నీ కూడా మనము నేర్చుకున్నాం. తర్వాత మరి 5వ పద్యాన్ని చూద్దాం. జననుత వీరు నా జననియు జనకుండు జూవే
వీరులకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను బ్రాపించితి అమరులను పూజింతురర్ధి నెల్లవారును ఒండు దైవంబుల నెరుగ ఈ వృద్ధుల నా పాలి వేల్పులనగా కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్యభోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్క పుత్రదార సహితుండనై నియతముగ సేవ యాచరింతును వేదములు యజ్ఞములు వ్రతంబులును వేదములు యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలపు దృఢము చాలా చక్కగా మరి ధర్మవ్యాధుడు కౌశికుడితో చెబుతున్నటువంటి మాటలు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే జననుత అంటే జనుల చేత కీర్తించబడిన వాడా ఓ కౌశిక ముని, వీరంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి వీరు నా జననియు జనకుండు, నా తల్లిదండ్రులు వీరు. కాబట్టి కాబట్టి వీరు నా తల్లిదండ్రులు సుమా. వీరులకు శుశ్రూష చేసి, ఈ వీరులకంటే ఈ నా తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ శుశ్రూష అంటే సేవ చేసి, ఇట్టి పరిజ్ఞానము మేను అంటే నేను సంపాదించి తిని, వీరికి సేవ చేయడం ద్వారా మాత్రమే నాకు ఇంత పరిజ్ఞానం వచ్చింది. అమరులను భోజింతురర్ధి నెల్లవారులను, అమరులంటే దేవతలు అందరూ కూడా ఎల్లవారునంటే ఈ లోకములో ఉన్నటువంటి అందరూ కూడా, అర్ధి అంటే కోరిక, ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా కోరికలతో అమరులను పూజిస్తారు. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి ఎల్లవారులు కూడా కోరికలతో మరి దేవతలను పూజిస్తారు. ఒండు దైవంబు నెరగా, ఒండు దైవంబు మెరగా, నాకు ఇతర దేవతలు ఎవరు నాకు తెలీదు. ఒండు దైవంబుల నెరుగా, ఇతర దేవతలు ఎవరు కూడా నాకు తెలీదు. ఈ వృద్ధుల నా పాలిటి వేల్పులనగా, ఈ వృద్ధులే అంటే ఈ వృద్ధులైనటువంటి ఈ తల్లిదండ్రులే నా పాలిట దేవతలు, వారే నాకు దేవతలు, వారే నాకు సర్వస్వము. లనగా అంటే అనగా అంటే ఓ పుణ్యాత్ముడా, ఓ కౌశిక మహర్షి, వీరే నాకు దేవతలు. ఈ జ్ఞానమంతా ఈ ఇట్టి పరిజ్ఞానము ఏను ప్రాపించి తిని అంటే నేను పొందానంటే దానికి కారణము నా తల్లిదండ్రులు నేను పూజించడం వలనే. కమనీయ ఫలపుష్ప గంధ భూషణ వస్త్రములు మనోహార భక్ష భోజ్యములు. కాబట్టి నా తల్లిదండ్రులకి కమనీయ అంటే కమ్మనైనటువంటి ఫలములు, పండ్లు, పుష్పములు, మరి సుగంధ పరిమళములు, అలాగే ఆభరణాలు, వస్త్రములను, అలాగే మనోహరమైనటువంటి తినుబండరాలను వాళ్ళకి ఎల్లప్పుడూ వారికి నేను సమృద్ధిగా అందిస్తాను. కాబట్టి ఒండు దైవములు వెరగను, నాకు వేరే దేవతలు ఎవరు కూడా లేరు. కాబట్టి ఓ పుణ్యాత్ముడా, మరి వీరికి నేను చాలా కమ్మనైనటువంటి రుచికరమైనటువంటి మరి పండ్లు, పువ్వులు, మరి సుగంధ పరిమళాలు, భూషణాలంటే ఆభరణాలు, మంచి మంచి వస్త్రాలు, మనోహరమైనటువంటి తినుబండరాలను నేను వీరికి ఎప్పుడూ నివేదింతును. ఎల్లప్పుడూ వారికి ఏమి కావాలో, ఏది అవసరమో అలా తెచ్చి వారికి నేను పెడుతూ ఉంటాను. నా తల్లిదండ్రులు నేను అంత గొప్పగా చూసుకుంటాను. వారే నాకు దేవతలు, వేరే దేవతలు ఎవరు నాకు తెలియదు. అంతేకాదు వేడ్క చాలా సంతోషముతో వేడుకతో పుత్ర దార సహితుండనై, చాలా సంతోషముతో
నా పుత్రుడితోను, దార అంటే భార్య, నా భార్యతో సహితుండనై నియతముగా, చాలా దీక్షతో, చాలా నియమముతో సేవయాచరింతును. నా తల్లిదండ్రులు చేసే సేవ ఏదో చూస్తున్నానులే అనేది కాదు. చాలా దీక్షతో, చాలా నియమ నిష్టలతో నా తల్లిదండ్రులు నేను చూసుకుంటాను. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా వింటున్నారా? తల్లిదండ్రులు ఎంతో గౌరవంగా చూసుకోవాలి. వారు ముసలివారైనప్పుడు ఇంకా బాగా చూసుకోవాలి. అప్పుడే నువ్వు సరి అయినటువంటి కొడుకో కాదో తెలుస్తుంది. నువ్వు ఎలాంటి కొడుకో నీ నిజ రూపం ఏంటో బయటపడుతుంది. ముసలితనంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసిన వాడే ధర్మాత్ముడు, వాడే గొప్పవాడు అని ఈ పాఠంలో మనకు తెలుసుకుంటున్నాం. కాబట్టి నియతముగా సేవయాచరింతును, వారిని పూజించడమే, వారికి ఆహార పదార్థాలు అందిస్తాను. నా ఆలు బిడ్డలతో కలిసి, నా భార్య బిడ్డలతో కలిసి నేను సేవ చేస్తుంటాను. అలా సేవ చేయడం వల్ల వేదాధ్యయనము, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం నాకు వస్తుంది. అందుకన్నాడు, వారికి సేవ చేయడం వల్ల వేదములు, యజ్ఞములు, వ్రతంబులను వీర నాకను తలపుదృఢము. కాబట్టి వారికి సేవ చేయడం వల్ల నాకేమర్థమవుతుందండి? వేదాల అధ్యయనం చేయడము, అలాగే యజ్ఞములు చేసేయడం, వ్రతాలు, ఈ వేదాలు, యజ్ఞాలు, వ్రతాలు చేసినంత ఫలితం వస్తుంది. అలాంటి ఫలితాన్ని నేను పొందుకుంటాను. ఇది నిజము, ఇది దృఢము అని ఖచ్చితంగా మరి ధర్మవ్యాధుడు ఎవరికి చెప్తున్నాడు? కౌశికుడు చెప్తున్నాడు. ఈ మాటలు విన్నటువంటి కౌశికుడు చాలా ఆశ్చర్యపోతున్నాడు, చాలా ఆశ్చర్యపోయి ఉంటాడు. ఎంత అద్భుతంగా, ఓ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకోవచ్చా, తల్లిదండ్రులు అంటే ఎంత గొప్ప ప్రేమగా చూసుకోవచ్చని కౌశికుడు సిగ్గుపడుతున్నాడు అక్కడ. ఎందుకంటే తన తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు కౌశికుడు. చదువు కోసము, వేద అధ్యయనం కోసం, సకల ధర్మాల కోసం ఈ లోకాలను వెళ్ళి ఏదేదో సాధించేయాలనుకున్నాడు. కానీ చూడండి, చాలామంది తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఏమంటే విదేశాలకు పోతారు, పట్టించుకోరు అసలు. వాళ్ళు ఉన్నారా, తిన్నారా అనేది కూడా విడిచిపెట్టేస్తారు. ఈ దేశంలో ఉండి ఎక్కడో ఉంటారు, వాళ్ళు పరదేశం పోతారు. తల్లిదండ్రులు చనిపోయినా సరే రాలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి కొడుకులు కూడా, కూతుర్లు కూడా ఉన్నారు. కానీ ఈ పాఠం మనకు తెలియజేస్తుంది ఏంటి తెలుసా? చక్కగా తల్లిదండ్రులను చూడండి. ఇక్కడ ధర్మవ్యాధుడు ఎలాగా కమ్మనైనటువంటి కమనీయ ఫల పుష్ప గంధభూషణ వస్త్రములు, కమనీయమైనటువంటి మరి పళ్ళు, ఫలాలు, సుగంధ పరిమళాలు, ఆభరణాలు, వస్త్రాలు, మనోహరమైనటువంటి భక్ష్యభోజ్యములు, తినుబండరాలు ఏ కావాలంటే తెచ్చి పెడతాడు. ఈ విధంగా తన తల్లిదండ్రులని చూసుకున్నాడు. తన కుమారుడు తన భార్యతో సహా దీక్షతో నేను వారికి సేవ చేస్తున్నానని ఈ మాటలు ధర్మవ్యాధుడు కౌశికుడితో చెప్తున్నాడు. కాబట్టి ఇది మనకున్నటువంటి అంశాలు. దీంట్లో మరి కొన్ని వ్యాకరణాంశాలు ఏమున్నాయో చూసుకుందామా? చూడండి ఒక్కసారి. ఇక్కడ మనకి పూజింతురర్ధి, ఓకేనా? ఇంకా చెప్పాలంటే శుశ్రూష చేసి, కొన్ని పదాలు నేను అండర్లైన్ చేస్తాను, అవి సందులోనే చూడండి. అలాగే వేల్పులనగా, తర్వాత మనోహరం, శుశ్రూష చేసి, దీన్ని మనం విడదీస్తే శుశ్రూష ప్లస్ సే అలాగా చే కింద మారుతుంది, చేసి. ఇదే సంధి చెప్పండి, గసడదవా దేశ సంధి, గసడదవా దేశ సంధి. తర్వాత పూజింతురర్ధి, అప్పుడు దీన్ని ఎలా విడదీయాలి చెప్పగలరా? పూజింతురు, పూజింతురు ప్లస్ అర్ధి. పూజింతురులో ఉత్తునకు అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి, ఉత్వసంధి. వేల్పులనగా, వేల్పులు ప్లస్ అనగా, అనగా, ఇది కూడా ఉత్వసంధి, ఉత్వసంధి. తర్వాత మనోహర, దీన్ని ఎలా విడదీస్తారు? మనహ ప్లస్ హరము, మనోహరము, హరము. ఇది విసర్గ సంధి. మొదటి పాదంలో కూడా జనకుండు జూవే, జనకుండున్ ప్లస్ చూవే
జనకుండు జూవే, ఇది సరళాదే సంధి. ఈ విధంగా మనకి సందులు కూడా మనం చూసుకున్నాం. అలాగే మరి సమాసాలు కూడా ఏమున్నాయి చూద్దాం చూడండి. మనోహర భక్ష్యము అంటే మనోహరమైన మనోహరమైన భక్ష్యము కాబట్టి చూడండి ఇక్కడ ఇందులో 2 సమాసాలు ఉన్నాయి. మనోహర భక్ష్యము అంటే మనోహరమైనటువంటి భక్ష్యము. విశేషణ మనోహరం అంటే విశేషణ కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలాగే భక్ష్యభోజ్యములు చూడండి అక్కడ ఒక పాయింట్ ఉంది. భక్ష్యములను భోజ్యములను ఇది మనకి ద్వంద్వ సమాసము. ఏంటి సార్? భక్ష్యములను భక్ష్యములను భోజ్యములను ఇక్కడ ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసము. మరి దీంట్లో ప్రకృతి వికృతులు ఏమున్నాయి చూద్దాం. మరి దైవంబు దైవంబు అనే పదానికి అంటే దైవము వికృతి పదం చెప్పండి. దైవం అంటే దయ్యము. దయ్యము. తర్వాత వృద్ధ. వృద్ధ అనేది ప్రకృతి పదానికి వికృతి పదము పెద్ద. పెద్ద అంటే వృద్ధులు అంటే పెద్దవాళ్ళు కాబట్టి దైవం అంటే దయ్యము. మరి ఇలాగే దేవుడు అంటే చెప్పగలరా? దేవుడు అనే ప్రకృతి పదానికి వికృతి పదం చెప్పండి. దేవుడు. దేవుడు అంటే వికృతి పదము దేవరా. దేవరా. తర్వాత ఫలము. ఫలము అనే ప్రకృతి పదానికి వికృతి పదం చెప్తే పండు. పండు. పుష్పము. పుష్పము అనే పదానికి వికృతి పదము పువ్వు లేదా పువ్వు. ఇవి మనకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రకృతి. అలాగే యజ్ఞము. ఏంటి సార్? యజ్ఞము. యజ్ఞం అనే దానికి వికృతి పదం చెప్పండి. జన్నము. జన్నము. ఇవన్నీ కూడా మనకి నేర్చుకోవాల్సినటువంటి పాఠంలో చాలా ముఖ్యమైనవి. చూసారా? ప్రతి పద్యములోను ప్రతి వచనములో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇలాగ మీరు నేర్చుకుని ఈ పద్యము చదువుకోవడం రావాలి. పద్యం భావం తెలుసుకోవాలి. ఆ యొక్క పద్యంలో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు కూడా తెలుసుకోగలిగితే మరి పాఠం ఈజీగా అర్థమవుతుంది. మరి ఈ పాఠం మీరు వింటున్నారు. ఎంతో చక్కగా మరి మీకు అర్థం అవ్వాలని మరి చాలా ప్రయత్నం చేసి ఈ పాఠం నేను చెప్తున్నాను కాబట్టి నచ్చిన వారు అలా విడిచిపెట్టకుండా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మరి 10వ తరగతి పాఠ్యాంశాలన్నీ కూడా ప్రతి పాఠము లైన్ టు లైన్ చెప్పుకుంటూ మీకు వస్తున్నాను కాబట్టి ఇంకా ముఖ్యంగా మరి విద్యార్థులకు చాలా ఉపయోగము. అలాగే మరి టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి ముఖ్యంగా చెప్తున్నాను. మీకు చాలా 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 ఉపయోగకరమైనటువంటి తరగతులు ఇవి. మరి ఏ కోచింగ్ కూడా మీరు తీసుకోవాల్సిన లేదు. ఇంత కోచింగ్లో కూడా మీకు ఇంత డెప్త్గా చెప్పేటువంటి విషయాలు ఉండవు కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని మీరు అనుకున్న ఉద్యోగం కూడా సాధించగలరు. మరి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.